ఇప్పుడు ప్రెసెంట్ మేనేజర్ లాగిన్స్ లో HCM యాప్ ఎలా ఉంటుందో చూసాము. నెక్స్ట్ ఇప్పుడు ప్రణయ్ లాగిన్ అనేది రిసెప్షన్. మనం ప్రణయ్ లాగిన్ కి రిసెప్షన్ రోల్ ఇచ్చాము. ఇప్పుడు మనం HCM యాప్ లో సేమ్ కంపెనీ కోడ్ ప్రణయ్ అతని పాస్వర్డ్ తో మేనేజర్ ఎలా ఓపెన్ చేసుకున్నారో సేమ్ ప్రణయ్ కూడా అలాగే ఓపెన్ చేసుకుంటారు. ప్రెసెంట్ డాష్ బోర్డ్ వ్యూ అంతా సేమ్ గా ఉంటుంది. ఎవరికైనా పైన ఎంప్లాయీ నేమ్, వర్షన్, యాప్ ఏ వర్షన్ రన్ అవుతుంది, డాష్ బోర్డు, అటెండెన్స్ మేనేజ్మెంట్, లీవ్స్, పేరోల్ అండ్ రివార్డ్స్ ఇదంతా సేమ్ ఉంటుంది. వాళ్ళ అటెండెన్స్ ప్రకారం డాష్ బోర్డు, కరెంట్ మంత్ డాష్ బోర్డు డిస్ప్లే అవుతుంది. మేనేజర్ ఎన్ని రోజులు ప్రెజెంట్ అయ్యాడు, వాళ్ళ డాష్ బోర్డ్ డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ ప్రణయ్ ఎన్ని రోజులు అటెండ్ అయ్యాడు, ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యాడు, వాళ్ళ డాష్ బోర్డ్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ లాగిన్స్లో వాళ్ళ డేటా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రిసెప్షన్ లో డిఫరెన్స్ అనేది ఈ స్క్రీన్ లో కనిపిస్తుంది. అటెండెన్స్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్రంట్ డెస్క్ చెక్ ఇన్ అనేది ఉంది, ఫ్రంట్ డెస్క్ చెక్అవుట్ ఉంది. ఈ ఫ్రంట్ డెస్క్ చెక్ ఇన్ అండ్ ఫ్రంట్ డెస్క్ చెక్అవుట్స్ ఏంటంటే ఇండివిజువల్ గా లాగిన్స్ ఇవ్వకుండా కొన్ని ఆర్గనైజేషన్స్ లో మొబైల్ యూసేజీ వద్దనుకోవటం, లేకపోతే వాళ్ళకి కొంతమంది ఎంప్లాయీస్ కి నాలెడ్జ్ లేకపోవటం, ఇలాంటి సినారియోస్ లో మనం మొబైల్ యాప్ ప్రతి ఒక్కరికి డౌన్లోడ్ చేసుకోమని సెల్ఫ్ చెక్ ఇన్, సెల్ఫ్ చెక్అవుట్ వేయకుండా ఆర్గనైజేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత డెస్క్ దగ్గర, రిసెప్షన్ డెస్క్ దగ్గర కానీ సమ్ పాయింట్ లో మనం ఒక మొబైల్ పెట్టేసి మొబైల్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసి ఆ ఒక పర్సన్ కి రిసెప్షన్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసి మనం ఈ యాప్ ఓపెన్ చేస్తాము. ఆ యాప్ లో మనం చెక్ ఇన్స్, చెక్అవుట్స్ అందరివి ఎంప్లాయీస్ వేస్తాం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ నేను ప్రసాద్ రెడ్డి పేరు మీద నా ఐడి ఫోటో ఉంది కాబట్టి నేను చెక్అవుట్ వేస్తున్నాను. ఇంతకు ముందు నేను చెక్ ఇన్ వేసాను కాబట్టి ఇప్పుడు చెక్అవుట్ వేస్తున్నాను. ఇక్కడ మనకి సక్సెస్ వస్తుంది, చెక్అవుట్ అయింది. మళ్ళీ మనం చెక్ ఇన్ వేయొచ్చు. ఇక్కడ మళ్ళీ ఫ్రంట్ డెస్క్, ఫ్రంట్ ఆఫీస్ చెక్ ఇన్ లో చెక్ ఇన్ వేయొచ్చు. మనం ఇప్పుడు చెక్అవుట్ వేసాము, చెక్ ఇన్ చేస్తున్నాము, చెక్ ఇన్ సక్సెస్ఫుల్ వస్తుంది. ఇలా మనం ప్రతి ఎంప్లాయీ ఇంకా ఆర్గనైజేషన్ లో మనం కాన్ఫిగర్ లో చేసిన ఇమేజ్ ఎవరికైతే ఎంప్లాయీస్ కి చేసామో ప్రతి ఎంప్లాయీ చెక్ ఇన్ అండ్ చెక్అవుట్స్ వేయొచ్చు. ఇది ఒకటి డిఫరెన్స్ ఉంటుంది రిసెప్షన్ లాగిన్ లో. అలాగే మనకి సెల్ఫ్ చెక్ ఇన్, చెక్అవుట్, అటెండెన్స్ రిక్వెస్ట్ ఇవన్నీ ఉన్నాయి రిమైనింగ్ ఆప్షన్స్. ఒకవేళ రిసెప్షన్ అనే పర్సన్ సెల్ఫ్ చెక్ ఇన్ వేయాలి అనుకుంటే అతనికి సెల్ఫ్ వేయమని చెప్పారనుకోండి వాళ్ళ మేనేజ్మెంట్, రిసెప్షన్ క్రెడెన్షియల్స్ అంటే ఫ్రంట్ డెస్క్ అలా అది యూజ్ చేయకుండా సెల్ఫ్ చెక్ ఇన్ లో వేయొచ్చు. లేదా రిసెప్షన్ కూడా ఫ్రంట్ డెస్క్ చెక్ ఇన్ లో, ఫ్రంట్ డెస్క్ చెక్అవుట్ లో వేయొచ్చు. ఫ్రంట్ ఆఫీస్ చెక్ ఇన్, చెక్అవుట్ లో ఆ రిసెప్షన్ కూడా వేయొచ్చు, మేనేజర్ కూడా వేయొచ్చు. ఈవెన్ మేనేజర్ ఫోటో క్యాప్చరింగ్ అంతా అయిపోయి అంతా రెడీగా ఉంటే మేనేజర్ కూడా ఈ ఫ్రంట్ ఆఫీస్ చెక్ ఇన్, ఫ్రంట్ ఆఫీస్ చెక్అవుట్ లోనే వేయొచ్చు అతని ప్రెజెంట్స్. ఇంకా నెక్స్ట్ నార్మల్ రిమైనింగ్ ఇప్పుడు మేనేజర్ లో మనం ఎలా డిస్కస్ చేసామో ఇక్కడ రిసెప్షన్ అనే పర్సన్ కూడా అతని రిక్వెస్ట్లు ఆన్ డ్యూటీ వెళ్ళినప్పుడు కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు కానీ, నెక్స్ట్ లీవ్ మేనేజ్మెంట్ లో అతను లీవ్ రిక్వెస్ట్ అప్లై చేసుకోవచ్చు రిసెప్షన్. ఈ ప్రణయ్ అనే పర్సన్ ప్రసాద్ రెడ్డికి అసైన్ అయి ఉన్నాడు కాబట్టి ఇతను అప్లై చేసే లీవ్ రిక్వెస్ట్లన్నీ ప్రసాద్ రెడ్డికి వెళ్తుంది. సేమ్ పేరోల్ లో కూడా అంతే. ఇప్పుడు 1 month అయిపోగానే పేరోల్ జనరేట్ చేస్తారు ఫినాన్స్ వాళ్ళు. వాళ్ళు జనరేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎంత పేమెంట్ వచ్చింది అనేది ఇక్కడ ఫైనాన్సియర్ సెలెక్ట్ చేసుకొని మనకి జనరేట్ అయితే మంత్ నేమ్స్ వస్తాయి. ప్రెసెంట్ ఏం జనరేట్ అవ్వలేదు. ఆ నేమ్స్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటాం, ఏ మంత్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఆ మంత్ లో మన అమౌంట్ ఎంత వచ్చింది, ఎన్ని లాస్ ఆఫ్ పేస్ ఉన్నవి, మనకి ఒకవేళ కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి, అలవెన్స్ కాంపోనెంట్స్, ఒక్కొక్క కాంపోనెంట్ కి ఎంత వచ్చింది అనేది డేటా చూసుకోవచ్చు. ఇది
రిసెప్షన్ లాగిన్. అలాగే దీంట్లోనే ఇంకా ఎంప్లాయీ లాగిన్. వాసు అనే ఎంప్లాయీకి మనం ఎంప్లాయీ లాగిన్స్ ఇచ్చాము. ఫస్ట్ మనం ఓపెన్ చేసింది ప్రసాద్ రెడ్డి మేనేజరు, నెక్స్ట్ ఓపెన్ చేసింది ప్రణయ్ రిసెప్షన్ రోల్ ఉన్న క్రెడెన్షియల్స్. ఇప్పుడు వాసు, ఇతనికి మేనేజర్ యాక్సెస్ ఉండదు, రిసెప్షన్ యాక్సెస్ ఉండదు, ఓన్లీ ఎంప్లాయీ యాక్సెస్ ఉంటుంది. దీనిలో మనకి అటెండెన్స్ మేనేజ్మెంట్కి వెళ్తే స్క్రీన్స్ ఇంకా ఇవే ఉంటాయి. అతనికి సంబంధించిన సెల్ఫ్ చెక్ ఇన్ చెక్అవుట్ వేయడానికి, అటెండెన్స్ రిక్వెస్ట్ చేయడానికి ఈ రెండే ఉంటాయి. ఇంకా ఫ్రంట్ డెస్క్ కానీ అదర్ రిపోర్ట్స్ కానీ ఏముండవు ఇతనికి. ఇంకా రిమైనింగ్ లీవ్ రిక్వెస్ట్ అప్లై చేయటం, లీవ్ మేనేజ్మెంట్ టీం నుంచి పేరోల్ పే స్లిప్ చూసుకోవడం అంతా కామన్గా ఉంటుంది. నెక్స్ట్ రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్. ఇంతకు ముందు చెప్పినట్టు ఎంప్లాయీస్ కూడా ఆ మేనేజర్స్కి కానీ వాళ్ళందరికీ అంటే పంపించవచ్చు, వాళ్ళ విషెస్ అంతా పంపించవచ్చు. ఏమేం చెప్పాలనుకుంటున్నారు ఏదన్నా అలాంటి మెసేజెస్ వాళ్ళకి పంపించవచ్చు. ఇది మొత్తం 3 రోల్స్ మొబైల్ యాప్లో. ఇంకా నెక్స్ట్ ఫీల్డ్లోకి వెళ్ళే వాళ్ళకి వేరే సిఆర్ఎం యాప్ అని ఉంటుంది, అది మొబైల్ యాప్, అది కూడా చూద్దాం. ఫీల్డ్ యాప్ చూసే ముందు మనం వెబ్లో ఇప్పుడు మనం చేసిన డేటా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఆల్రెడీ మనం ఓపెన్ చేసే ఉన్నాము, ఇంతకు ముందు ఓపెన్ చేసిన లాగిన్ ఇది. సూపర్ అడ్మిన్ లాగిన్స్ ఇప్పుడు ఓపెన్ చేసాము. సూపర్ అడ్మిన్ లాగిన్స్తో మనం అప్లికేషన్ ఎంటర్ అయ్యాము. ఇప్పుడు మనం ఆల్రెడీ యాడ్ చేసిన ఎంప్లాయీస్ 3 ఉన్నారు, సూపర్ అడ్మిన్తో మొత్తం 4. ఇప్పుడు మనం ఒక పర్సన్తో చెక్ ఇన్ వేసాం కాబట్టి ఇక్కడ 1 వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కనిపిస్తుంది, మిగతా వాళ్ళు ఆబ్సెంట్స్ కనిపిస్తున్నారు. ఇక్కడ డాష్ బోర్డ్లో మనకి 1 కనిపిస్తుంది, ఎవరైతే ప్రెజెంట్ అయ్యారో అకౌంట్ కనిపిస్తుంది. ఇక్కడ లొకేషన్ వైజ్ డేటా కనిపిస్తుంది. ఇప్పుడు మనం 3 మెంబర్స్ని యాడ్ చేసాము, ఆ 3 మెంబర్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రిసెప్షన్ అనే దాంట్లో పెట్టాం కాబట్టి, అనే డిపార్ట్మెంట్లో ఉంచాం కాబట్టి రిసెప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ సూపర్ అడ్మిన్ వచ్చేసి వాళ్ళ ఫంక్షన్స్ అబ్జర్వ్ చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ అటెండెన్స్ మేనేజ్మెంట్ సూపర్ అడ్మిన్ ఇక్కడ కరెంట్ డే అటెండెన్స్లో వాళ్ళు ఏ టైంకి వచ్చారు అనేది దీంట్లో చూడవచ్చు. కరెంట్ డే అటెండెన్స్లో రికార్డ్స్ చూడవచ్చు. నెక్స్ట్ సమ్మరీ రిపోర్టు, పంచ్ సమ్మరీ రిపోర్ట్లో కూడా మనకి ఆబ్సెంట్స్ అండ్ ప్రెజెంట్స్తో డేటా ఉంటుంది, మనం వేసిన రికార్డ్స్. ఇక్కడ మొత్తం కంప్లీట్ చెక్ ఇన్ చెక్అవుట్స్ వరకు ఉంటుంది. ఫస్ట్ చెక్ ఇన్ ఎప్పుడు వేసాము, లాస్ట్ చెక్అవుట్ ఎప్పుడు వేసాము అనే డీటెయిల్స్ వస్తాయి. ఇది క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు సమ్మరీ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. ఎప్పుడెప్పుడు ప్రెజెంట్ అయ్యాము అంటే మంత్ మొత్తం వస్తాయి. ఇప్పుడు రికార్డ్స్ అన్నీ లేవు కాబట్టి ఎంటీగా ఉంది. ఈ డీటెయిల్స్ బటన్లో మనకి అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ మంత్లీ అటెండెన్స్ సమ్మరీ. ఇప్పుడు ప్రసాద్ రెడ్డితో మనం చెక్ ఇన్స్ చెక్అవుట్స్ వేసాం కాబట్టి ఈ ప్రెజెంట్ అని కనపడుతుంది. మనకి కౌంట్ కూడా ప్రెజెంట్స్ కౌంట్, ఆబ్సెంట్స్ కౌంట్. ఒకవేళ మనం గ్రేస్ పీరియడ్ పెట్టుకొని లేట్ కూడా చూడాలి అనుకుంటే లేట్ కౌంట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అది షిఫ్ట్లో మనం గ్రేస్ పీరియడ్ పెట్టుకుంటామని డిస్కస్ చేసాం కదా. ఇక్కడ ఎంప్లాయీ మేనేజ్మెంట్, అడ్మిన్, షిఫ్ట్స్. ఈ షిఫ్ట్స్లో మనం షిఫ్ట్ క్రియేట్ చేసుకుంటాం టైమింగ్స్తో. షిఫ్ట్ నేమ్ ఇస్తాం ఇక్కడ, టైమింగ్స్, షిఫ్ట్ టైమింగ్స్ ఏ టైం నుంచి ఏ టైంకి వరకు ఉంటాం, స్టార్ట్ టైం, ఎండ్ టైం, గ్రేస్ పీరియడ్
వచ్చేటప్పుడు 15 మినిట్స్ 10 మినిట్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం క్యాలెండర్ నుంచి. 10 మినిట్స్ 15 మినిట్స్, వెళ్ళేటప్పుడు కూడా అంతే 5-10 మినిట్స్. ఇవన్నీ క్లిక్ చేసి మనం షిఫ్ట్ని అసైన్ చేసుకుంటాం. బేస్డ్ ఆన్ దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ అటెండెన్స్ రిపోర్ట్లో మనకి లేట్ కౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది. 15 మినిట్స్ పెట్టామనుకోండి, 9 నుంచి 7 వరకు ఉంటే షిఫ్ట్, 9:15 వరకు లేట్ అటెండెన్స్లోకి రాదు, 9:16 నుంచి లేట్ అటెండెన్స్, 9:16 తర్వాత ఎవరైనా పంచ్ వేస్తే 9:16 నుంచి లేట్ కౌంట్ తీసుకుంటుంది. ఇదంతా సూపర్ అడ్మిన్ చూసేది. ఇక్కడ మనకి ప్రసాద్ రెడ్డి అని మళ్ళీ మనం మేనేజర్ క్రియేట్ చేసాం కదా, ప్రసాద్ అనే యూజర్ లాగిన్స్ ఇచ్చాము. ఆ లాగిన్లో కూడా సేమ్ స్క్రీన్స్ ఉంటాయి. అటెండెన్స్ మేనేజ్మెంట్, మేనేజర్, కరెంట్ డే అటెండెన్స్. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్ రిపోర్ట్ అని ఉంటుంది మేనేజర్కి. సేమ్ అదే ఇన్ఫర్మేషన్ మేనేజర్ చూస్తారు. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటంటే సూపర్ అడ్మిన్ అన్ని లొకేషన్స్లో ఉన్న డేటా మొత్తాన్ని చూడగలరు. ఇది మాత్రం తను రిపోర్టింగ్ మేనేజర్ ఎవరైతే అతనికి అసైన్ చేసి ఉంటారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూడగలరు. ఇప్పుడు మనం ఎంప్లాయీ లీవ్ అప్లై చేసి తర్వాత మనం మేనేజర్ అప్రూవ్ చేసేది అనుకోండి, ఈ ప్లేస్లో మనకి ఎల్ అని వస్తుంది. ఇక్కడ ఇది ఇచ్చాం కదా లీవ్, ఎల్ అని వస్తుంది. అలాగే మనకి సూపర్ అడ్మిన్లో హాలిడేస్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎంప్లాయీ మేనేజ్మెంట్, నెక్స్ట్ అడ్మిన్, హాలిడే ఇక్కడ మనం ఒక హాలిడే నేము, ఏ డేట్ వస్తుంది, ఏ బ్రాంచ్కి అప్లికబుల్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, సేమ్ మనకి ఇక్కడ హెచ్ఎన్ డిస్ప్లే అవుతుంది. ఈ హాలిడే అని ఇక్కడ ఇచ్చాం కదా, హెచ్ఎన్ డిస్ప్లే అవుతుంది. ఇలా మనం అన్ని డీటెయిల్స్ మంత్లో మొత్తం ఇక్కడ కౌంట్ కూడా ఎండ్ ఆఫ్ ది మంత్ వస్తుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని పేరోల్ ఎవరైతే హెచ్ఆర్ అండ్ పేరోల్ డిపార్ట్మెంట్ ఉంటాయో వాళ్ళు పేరోల్ జనరేట్ చేస్తారు. నెక్స్ట్ మేనేజర్ చేయగలిగేది అటెండెన్స్ రెగ్యులరైజేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ అటెండెన్స్ రెగ్యులరైజేషన్లో ఎప్పుడైనా వాళ్ళు పంచిన్ వేసి మర్చిపోయారు అనుకోండి, పంచ్ అవుట్ వేయడం, అది రెగ్యులరైజేషన్ పేజ్కి వస్తుంది. నెక్స్ట్ వాళ్ళు వీక్ అంటే ఎగ్జాంపుల్కి వాళ్ళు చెప్పకుండా లీవ్ పెట్టారనుకోండి, మనం డైరెక్ట్గా ఎక్కడి నుంచే లీవ్ పెట్టేసేయచ్చు. ఈ డేట్ ఎగ్జాంపుల్కి ఈ పర్సన్ వాసు అనే పర్సన్ లీవ్ అనుకోండి 4th 11th, ఇలా సెలెక్ట్ చేసుకొని ఇది లీవ్ రిక్వెస్ట్ పెట్టామనుకోండి, వాళ్ళకి లీవ్ అంటే వాళ్ళ డాష్ బోర్డ్లో ప్లస్ రిపోర్ట్స్లో లీవ్ వస్తుంది వాళ్ళకి. అలాగే తక్కువ టైం వర్క్ చేసిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి అటెండెన్స్ అయినా వేయొచ్చు, లీవ్ రిక్వెస్ట్ అయినా పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీకి 9 hours షిఫ్ట్ ఉంది, వాళ్ళు 6 hours ఇన్ అండ్ అవుట్ వేసి వెళ్ళిపోయారు. అలాంటి రికార్డ్స్ కూడా రెగ్యులరైజేషన్లోకి వస్తాయి. వాళ్ళకి ఇంకా మేనేజర్కి ఐడియా ఉంటుంది కాబట్టి ఆ మేనేజర్ ఆ పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అతనికి లీవ్ రిక్వెస్ట్ కానీ అటెండెన్స్ రిక్వెస్ట్ మీరు ఏది డిసైడ్ అయితే అది పెట్టుకోవచ్చు. ఈ రెగ్యులరైజేషన్ అనేది మెయిన్ పేరోల్కి ఏమీ ప్రాబ్లం లేకుండా మొత్తం క్లియర్గా ఉండటానికి రెగ్యులరైజ్ చేసుకుంటాము. రెగ్యులరైజేషన్లో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎంప్లాయీస్కి మొత్తం రెగ్యులరైజేషన్ అయిపోయిన తర్వాత ఫైనాన్స్ మేనేజర్ వాళ్ళు ఆ డేటాని కన్సిడర్ చేసి పేరోల్ జనరేట్ చేస్తారు. ఆ పేరోల్లో మనకి వెబ్లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పేరోల్ మేనేజ్మెంట్ పే స్లిప్స్, ఇక్కడికి పే స్లిప్స్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ నుంచి పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంప్లాయీ డాష్బోర్డ్లో పేరోల్ మేనేజ్మెంట్ ఎంప్లాయీ డాష్బోర్డ్లో ఇక్కడ పే స్లిప్స్ అని ఉంటుంది. ఇక్కడ రికార్డ్స్ వస్తాయి. ఇక్కడ మనం వ్యూ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ పే స్లిప్స్. ఇదంతా మామూలుగా రొటీన్ అంటే డైలీ ప్రాసెస్ ఇదంతా. నెక్స్ట్ లీవ్ కాన్ఫిగరేషన్స్, పేరోల్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. అవి ఇంకొక వీడియోలో చూద్దాం.